సత్యసాయి బాబా సేవ మార్గం యువతకు శాశ్వత స్ఫూర్తిగా నిలవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన సత్యసాయి బాబా జీవితమంతా మానవ సేవకు అంకితమైందని, ఆయన చూపిన మార్గం సమాజ ఆప్టిఫిట్కు కీలకమని అన్నారు. పేదలకు విద్య, వైద్యం, సాగునీరు అందించడంలో సత్యసాయి ట్రస్ట్ చేసిన సేవలు దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల జీవితాలను మారుస్తున్నాయని పేర్కొన్నారు. సమాజానికి తిరిగి సేవ చేయడం ప్రతి యువకుడి బాధ్యతగా భావించాలన్నారు. ప్రస్తుత యువత దేశ భవిష్యత్తు కాబట్టి సత్యసాయి చూపిన విలువలు కరుణ, సేవ, శ్రమ, నైతికత వారి జీవితాల్లో ఉండాలని సూచించారు. సేవా కార్యక్రమాల్లో యువత పాల్గొంటే సమాజంలో మంచి మార్పులు వేగంగా వస్తాయని చెప్పారు. సత్యసాయి మహోన్నత సేవా వారసత్వాన్ని కొనసాగించాలనే సంకల్పం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. సత్యసాయి బోధనలు సమాజానికి అమూల్యమైన ఆస్తి అని, ఆ విలువలను కాపాడడం ప్రతి భారతీయుడి బాధ్యతగా రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఇలాంటి ఆ ప్రాంతంలో తాగునీటి కోసం అలమటిస్తుంటే అలాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకి తాగునీరు కానీ, సాగునీరు కానీ, అలాగే నాణ్యమైనటువంటి వైద్యం కూడా అక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఏది కూడా లేనటువంటి సందర్భంలో అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి కేజీ టు పీజీ వరకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యని అందించి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలనంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక పెద్ద ఉదాహరణగా ఆయన జీవితం కూడా నిలిచింది అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తాలూకా మహత్వం, ఆయన తాలూకా శక్తి ఏ రకంగా ఉందో, ఈ రోజు వరకు ఎలా కొనసాగుతుందో మనం అందరం గ్రహించాలి. ఆ శక్తి వెనుక డబ్బు, ఆ శక్తి వెనుక మరొకటో లేదు. ఆ శక్తి వెనుక ఉన్నది శాంతి, ఆ శక్తి వెనుక ఉన్నటువంటిది సేవా మార్గం. ఆ సేవని 10 మందికి అలవాటు చేయాలి. మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి ఒక భగవంతుడి సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉండాలనంటే సాటి వ్యక్తికి ఏ రకంగా సహాయం చేయాలనేది చిన్న చిన్న భాషలో, మనిషికి అర్థమయ్యేటటువంటి భాషలో, సమాజాన్ని మోటివేట్ చేసే భాషలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు మంచి సిద్ధాంతం, సందేశం మనందరికీ కూడా వదిలి వెళ్ళారు. అలాగే పుట్టపర్తిలో చూసుకుంటే కేవలం ఆయన ప్రవచనాలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా దాన్ని పెట్టి ఎడారి లాంటి ఆ ప్రాంతంలో తాగునీటి కోసం అలమటిస్తుంటే అలాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకి తాగునీరు కానీ, సాగునీరు కానీ, అలాగే నాణ్యమైనటువంటి వైద్యం కూడా అక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఏది కూడా లేనటువంటి సందర్భంలో అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి కేజీ టు పీజీ వరకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యని అందించి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలనంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక పెద్ద ఉదాహరణగా ఆయన జీవితం కూడా నిలిచింది అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి